తనకి ఎస్టేట్లో ఎవరూ శత్రువులు లేరు. అక్కడ తన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎవరు చేశారో వాళ్ళ మోటో ఏంటో తెలియడం లేదు. నాకు మీ హెల్ప్ కావాలి. ప్రస్తుతానికి కిడ్నాప్ గురించి పూర్తి వివరాలు తెలీదు. అయితే కనుక్కోండి బాయ్. వాళ్ళకి ఎవరు డీల్ ఇచ్చారో అంతకు 3 రెట్లు ఇస్తాను. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి. నేను కనుక్కుంటానులే, నువ్వుకి వెళ్ళు. వెళ్ళు అంటే ఎప్పట్లోపు చెప్తారు? మీరు తలుచుకుంటే రేపటికల్లా నా వసుంధర నా దగ్గర ఉంటుంది. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఈ దందా అంతా ఒక టైంలో ఒకే మాట మీద నడిచేది. తర్వాత డబ్బు కోసం ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు. పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నారు. తెల్లారేసరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనేం సిబిఐని కాదు. నాకు తెలిస్తే చెప్తాను, నువ్వు వెళ్ళు. ఎలా చెప్తారు? మీరు నా నంబర్ తీసుకోవడం లేదు. తను ఎక్కడ మిస్ అయిందో కనీసం వివరాలు అడగడం లేదు. మరి మీరు ఎలా చెప్తారు? రేయ్, నువ్వు నన్ను విసిగిస్తున్నావురా. ఈ సూర్య వరకు ఒక నెట్వర్క్ వచ్చిందంటే వాడి నెంబర్ కనుక్కోవడం నాకు పెద్ద విషయం కాదు. అదే మనసు మీరు పెడితే వసుంధర ఎక్కడుందో తెలుసుకోవడం కూడా మీకు పెద్ద విషయం కాదు బాయ్. ఏయ్, బాయిని విసిగించొద్దు, వెళ్ళు. నేను మాట్లాడితేనే మీకు విసుగొస్తుందా? తన్ని ఎవరేమి టార్చర్ పెడుతున్నారో ఆలోచిస్తుంటే మరి నాకేం కావాలి? ఊర్లో ప్రశాంతంగా బతుకుతున్న పిల్లని నా ఈగోతో వేధించాను. అయినా నాకు ఆపదొస్తే తన ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడింది. ఆ రోజు తను నా పక్కన లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. కానీ తనకి కష్టం వచ్చినప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు ఈ డబ్బు, పరపతి ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి? ఇది మీకు ఒక డీల్ మాత్రమే. నాకు నా జీవితం. తనకి తినడానికి లేకపోయినా పక్క వాళ్ళ ఆకలి గురించి ఆలోచిస్తుంది. తనకి మనశ్శాంతి లేకపోయినా తన వల్ల ఎవరూ బాధపడకూడదని కోరుకుంటుంది. తనని కలిసాకే డబ్బు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, మన దగ్గరున్న దాంట్లో నలుగురికి పంచినప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతామని అర్థమైంది. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. మీరే నాకున్న చివరి ఆశ. ప్లీజ్ దయచేసి తన్ని కాపాడండి. తన ఫోన్ నెంబర్ తీసుకోండి, అలాగే డీటెయిల్స్ కూడా తీసుకోండి. అలాగే బాయ్. ఏయ్, డీటెయిల్స్ చెప్పు. అరకులో అమ్మవారి గుడికి వెళ్ళాక తను తిరిగి రాలేదు. ఆ రోజు
ఎరుపు రంగు ఓణి వేసుకుంది, ఎరుపు రంగు గాజులు వేసుకుంది. చూడ్డానికి చాలా అందమైన మొహం. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. మీకు ఫోటో పంపిస్తాను. మీరు కొంచెం త్వరగా నా దగ్గరికి చేర్చండి. మీకేది కావాలంటే అది నేను చేస్తాను. సరే సరే, ఇంక మీరు వెళ్ళండి. మీ నంబర్ ఇస్తారా? అలా ఇవ్వలేం. దొరికితే ఖచ్చితంగా కాల్ చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. ఆ, మీకేం కావాలో అడగడం లేదు. పని అయ్యాక అప్పుడు అడుగుతాంలే. వెళ్ళండి. ఆగో, నువ్వు డబ్బులు తెచ్చిన సూట్ కేస్ బాక్స్ తీసుకెళ్ళు. ఉంచండి. ఇది చూసినప్పుడైనా మీకు నా మాటలు గుర్తొస్తాయి. డబ్బు వెనక్కి తీసుకోవాలని ఇక్కడి దాకా తీసుకురాలేదు. నా వసుంధరని వెనక్కి తీసుకుని వెళ్లాలని వచ్చాను. వెళ్ళొస్తాను. బాయ్. నా వసుంధరని మీరే వెతికి పెట్టండి ప్లీజ్. కళ్ళల్లోన నిన్ను దాచిన, ఊహల్లోన ఉసులాడిన, స్వప్నంలోన ఎంత చూసినా విరహమే తీరదే. జాజి కొమ్మగాని ఊగిన, కాలి మువ్వగాని మోగిన, చల్లగాలి నన్ను తాకిన, నీవనే భావనే ఎదురుగలేనిదే, నాకే తోచదే. రేపటి వేకువైరా కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. నిన్ను తప్ప కన్ను చూడదే, లోకమంతా చెమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే, ఓ సఖీ నమ్మవే. గుండె గుడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే, ఓ చెలి చేరవే. ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువైరావే. నీకోసమే ఈ అన్వేషణ. ఏయ్, ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఈ ఆలా ఏంటి బామ్మ, ఉన్నది 10 మందే కదా, ఎన్ని కూరగాయలు ఎందుకు? ఇవాళ సూర్య వాళ్ళమ్మ పుట్టినరోజమ్మా. కనీసం 100 మంది పేదవాళ్లకి 10 రకాలతో భోజనాలు పెడతాడు. ఏంటి, ఆ సూర్య ఇలాంటి పనులు కూడా చేస్తాడా? ప్రతి కథకి 2 కోణాలుంటాయమ్మా. ఒకటి మనకి తెలిసింది, 2 మనకి కనబడింది. ఇప్పుడు చూశావు కాబట్టి నీకు కనపడింది. నీకు కనపడని కోణం చెప్పనా? సూర్యాబాబు ఇష్టపడి ఈ దారి ఎంచుకోలేదమ్మా.
పరిస్థితులు ఈ దారి ఎంచుకునేలా చేశాయి. ఇప్పుడు నువ్వు సూర్య దగ్గర చూస్తున్నావే మనుషులు, వాళ్ళు సూర్య ఈ దందా మొదలు పెట్టనప్పటి నుంచి ఉన్నారు. తనని నమ్ముకున్న వాళ్ల కోసం ప్రాణాలిస్తాడమ్మా మా సూర్య. వాళ్లల్లో ఒకర్ని సూర్యాని వదిలి వెళ్ళమను చూద్దాం. ఎవ్వరూ వెళ్లరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి సంబంధించినంత వరకు సూర్య అంటే వాళ్ళకి బాసు కాదమ్మా, పెద్దన్న. ఇవన్నీ కాదు గాని అసలు ఈ దందాలో నా అవసరం ఏముంది? అలాంటిది నన్నిక్కడ ఎందుకుంచాడో తెలుసా? నా పిల్లలు రెక్కలొచ్చాక జబ్బు చేసిందని నా హోటల్ లాగేసుకుని నన్ను బయటికి గెంటేస్తే, ఎప్పుడో చిన్నప్పుడు ఆకలంటే అన్నం పెట్టానని నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడమ్మా. వాడు బయటికి క్రూరంగా కనిపించే సున్నితమైన మనసున్నవాడమ్మా. వాళ్ళమ్మ చనిపోయిన రోజు ముందు రాత్రి తనే కూర్చుని ఈ కూరగాయలన్నీ తన వాళ్ళందరితో కలిసి తనే స్వయంగా కోస్తాడు. చూడమ్మా, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. అయ్యో బామ్మ, అమ్మా, అయ్యో అమ్మా, బామ్మ, ఆ, బామ్మ, నీ ఒళ్ళు కూడా బాగా కాలుతుందే. చాలా వంటుంది కదమ్మా. అయినా సూర్యకి చాలా ముఖ్యమైన రోజు. అయ్యో బామ్మ, మీరు టాబ్లెట్ వేసుకుని పడుకోండి, ఈ వంట అంతా నేను చేసేస్తానులే. నీకు వంటొచ్చమ్మా? అయ్యో బామ్మ, మా ఊళ్ళో తిరునాళ్ళకి నిలబడి 300 మందికి భోజనం వడ్డిస్తాను తెలుసా? అన్నీ కోసి కూడా పెడతాను. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చేసి పెడతానులే. ఇలారా, అక్కడ కూర్చో. అమ్మా, ఉండు, హా. నేను టాబ్లెట్ తీసుకొస్తాను. ఆ, బామ్మ, బామ్మ, రుచి చూడు. ఆ, సూపర్.
ఎప్పుడూ అతనితోనే అమ్మాయి కనపడింది. ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడే కాపలా ఉండి తను కనపడగానే సూర్యబాయికి ఫోటో వీడియో 2 తీసి పెట్టాలి. అప్పుడు బాయ్ ఖుషి అయిపోతాడు. వీడి పిచ్చి మరి పరాకష్టకు చేరిపోతుంది. అన్నా, ఇవాళ అమ్మ చనిపోయిన రోజు కదన్నా, నువ్వు తాగో కదన్నా. మరి నన్ను ఏం చేయమంటావురా? అన్నా అన్నా తనని చంపడం మనకి సరదానో సైకోతనమో కాదురా, అవసరం. తనని చంపితే 10 కోట్లు వస్తాయిరా. దాంతో నేను మీ అందరినీ చూసుకోవాలి, బామ్మకి ట్రీట్మెంట్ చేయించాలి. మనం ఏదైనా వ్యాపారం పెట్టాలి. ఈ దందాలు ఇవన్నీ ఆపేయాలరా, ఆపేయాలి. మీ పిల్లలందరినీ చదివించాలి. వాళ్ళల్లో ఎవ్వరూ కూడా ఇంకో సూర్యలా కాకూడదంటే ఇది జరగాలరా, జరగాలి. ఇలాగే ఉంటే నేనే ఆ పిల్లని వదిలేసేలా ఉన్నానురా. రేపే ఆ పిల్లని చంపేయాలి. తనని చంపితే 10 కోట్లు వస్తాయిరా. వాళ్ళకి ఎవరు డీల్ ఇచ్చారో అంతకు 3 రెట్లు ఇస్తాను. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. ఎంత చేసినా నిన్ను వాళ్ళు చంపాలనే చూస్తున్నారని అనుకుంటున్నావా అమ్మా? లేదు బామ్మ, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. చావంటే నాకెప్పుడూ భయం లేదు బామ్మ. కాకపోతే నేనెందుకు పనికిరాకుండా చనిపోతున్నానా, నా చావుకి అర్థం లేదా అని బాధపడ్డాను. నాన్న ఎప్పుడూ చెప్పేవాడు, మనం ఎలా బ్రతికామన్నది మన చావులో తెలుస్తుంది అని. ఇప్పుడు నా చావుతో కొంతమందికైనా కొత్త జీవితం రాబోతోంది.
ఎంతో మంది పిల్లలకి చదువుకునే అవకాశం దొరుకుతుంది. మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలు, ఈ తృప్తి చాలు. ఇంక నాకే దిగులు లేదు. నేను హాయిగా తిని పడుకుంటాను. బామ్మ, ఆకలేస్తుంది. ఏం తింటావు తల్లి? పులిహోర, గారెలు, పూర్ణాలు తీసుకొస్తావా? అవంటే నాకు చాలా ఇష్టం. హా, ఉండమ్మా, తీసుకొస్తాను. చంపడానికని తెచ్చాము. అది తెలుసు కూడా బామ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే మందులేసింది. అమ్మ చనిపోయిన రోజే పిల్లల కడుపు నింపింది. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి. ఊర్లో ప్రశాంతంగా బతుకుతున్న పిల్లని నా ఈగోతో వేధించాను. ఇది మీకు ఒక డీల్ మాత్రమే, నాకు నా జీవితం. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. ఇలాగే ఉంటే నేనే ఆ పిల్లని వదిలేసేలా ఉన్నానరా. రేపే ఆ పిల్లని చంపేయాలి. నాకు ఫిట్స్ వచ్చినప్పుడు వీడికి బాగా అయింది అనుకోకుండా నాకు దగ్గరుండి సేవ చేసిందన్నా. అలీ, వసుంధర్ని పిలువు. నా వల్ల కాదన్నా. తను నా ప్రాణాలు కాపాడింది. తనను చంపడానికి రమ్మని నేనెలా పిలవను?
ఎందుకు పట్టుకున్నారు సార్? ఏమో నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. అన్నకి ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి. ఫోటో పంపాలి. అన్నేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఆలీ అన్న ఉంటాడు కదా, ఆలీ అన్నకి ఫోన్ చేద్దాం. చా, ఏంటి అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? రే, నా మనసేం బాగాలేదురా, మళ్ళీ చేస్తాను. అన్నా అన్నా అన్నా, ఏమైందిరా? చాలా ఇంపార్టెంట్ అన్నా, విను. బాయ్ చెల్లెల్ని ఎవరో కిడ్నాప్ చేశారంట. ఏం మాట్లాడుతున్నావురా? అవునన్నా, ఇప్పుడే తెలిసింది. తను అరకులో మిస్ అయిందంట. ఎక్కడా? అరకులో అంట అన్నా. అరకులోనా? అరే,
అమ్మాయి పేరు వసుంధర అన్నా. ఆ? పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటున్నారన్నా. వసుంధరానా? ఒక్క నిమిషం రా. నా చెల్లి నన్ను చూసే సమయానికి నేనిలా రౌడీలా ఉండకూడదు బామ్మ. ఇదే ఆఖరి డీల్. చెప్పరా, ఆ దేవుడెదురుగా చెప్పు, నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ధ్రువ, నీ బాధ నాకు అర్థమవుతోందిరా. నేను చేయగలిగినవన్నీ చేశాను. అసలు ఈ పెళ్లికే ఒప్పుకోని దాన్ని నీ సంతోషం కోసం ఒప్పుకున్నాను. కమిషనర్ గారితో మాట్లాడాను. పాంప్లెట్స్ తీసుకెళ్లి ఊరంతా పంచుతుంటే కూడా ఊరుకున్నాను. కానీ ప్రయోజనం ఏమన్నా ఉందా? ఒరే, నిన్నిలాగే వదిలేస్తే నువ్వేమైపోతావునని భయంగా ఉందిరా. వసుంధర కనబడాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా? ఆ దేవుడు ఎందుకు నా మొర వినడం లేదో నాకు అర్థం కావడం లేదురా. హలో, నేను సూర్యాబాయిని. బాయ్ మీరా? చెప్పండి. వసుంధర దొరికింది. నిజమే చెప్తున్నారా? తను దొరికిందా? నిజమే. కామాక్షి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి వసుంధరని తీసుకెళ్ళు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా! రేయ్, ధ్రువ, ధ్రువ, ఏంటిది? ఆగరా, ఆగు. అబ్బా, నా కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా, ఆ దేవుణ్ణి ప్రార్థనలు విన్నాడమ్మా. సూర్యభాయ్ కాల్ చేశాడు. వసుంధర కనపడిందంటమ్మా. గుడి దగ్గరికే రమ్మన్నాడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అత్త, మన వసుంధర దొరికిందత్త. నేను వెళ్ళి వసుంధరని తీసుకొస్తాను.
ఇప్పుడు నిజంగానే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి మల్లికకి. దేవుడు గదిలోకి తీసుకొచ్చి మరీ అబద్ధాలు చెప్పావు. మొక్కుకున్నావా? ఆయనతోనే పరాచికాలా? ఆయన ఆడిస్తే ఎలా ఉంటుందో అర్థమై ఉంటుంది. నీకిష్టమని లడ్డూలు చేసేనే పిల్ల. ఏంటమ్మా ఎందుకు డల్గా ఉన్నావు? నన్ను చంపితే ఎవరికి ఏం లాభమో, మీకెవరు డబ్బులు ఇస్తామన్నారో నాకు తెలీదు. ఇప్పుడు నన్ను వదిలేస్తున్నారు. మరి మీ అందరికీ డబ్బెలా? ఆటో అయినా ఆనందంగా నడుపుకుంటావు. నువ్వు దాని గురించి అస్సలు బాధపడకు. అన్న మా కోసం ఇన్నాళ్ళు చేసే పని నచ్చకపోయినా ఎంతో వేదంతో చేశాడు. ఇవాళ ఇంత డబ్బు పోతున్నప్పటికీ కూడా అన్నలో ప్రశాంతత చూసాం. అదే మాకు కోట్ల ఆస్తి. అందుకు ఎప్పుడూ రుణపడి ఉంటామమ్మా. నిన్ను చంపమ్మని ఎవ్వరూ డీల్ ఇవ్వలేదు. పొరపాటు జరిగింది. ఇక డబ్బంటావా? కొంత డబ్బైతే దాచాను. అందులో ప్రతి రూపాయి నా వాళ్ళ కోసమే. మేం బాగుంటాం. ఎంత సంపాదించినా వీళ్ల ఇళ్లలో ఆడాళ్ళు వెళ్ళినవాడు తిరిగొస్తాడా అన్నట్టు చూసేవారు. వీళ్ళు తిరిగి వచ్చే వరకు వాళ్ళ కళ్ళ మీద కునుకు కూడా ఉండేది కాదు. ఇక ఇవాళ నుంచి వాళ్ళు గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు. చెల్లెమ్మ, నీ గురించి చెప్తే మా ఇంటి ఆవిడ నీకు చీరమ్మని పంపించింది. ఇదిగో, నీకు నచ్చిందో లేదో చూడు. ఇది నా కోసమేనా? అవునమ్మా. చాలా బాగుంది. రేయ్, నాకు కూడా చెప్పొచ్చు కదరా నా చెల్లికి ఏదైనా తేవాలని. తనెలా చెప్తాడు? తనకే వాళ్ళ ఆవిడ చెప్పింది. మీకు పెళ్ళయి ఉంటే మీ ఆవిడ చెప్పేది. అవును, మీరందరూ బాగానే పెళ్ళిళ్ళు చేసుకొని మా అన్నయ్యని ఎందుకు వదిలేశారు? ఇంటికెళ్తే నా కోసం చూసేవాళ్ళు ఒకరున్నారని అన్నయ్య కనిపించాలి కదా. సరేలే, ఎన్నిసార్లు అడిగినా ఈ తాడు బొంగరం లేని జీవితం నాకే నచ్చలేదు, మళ్ళీ ఇంకొకరా అని చెప్పి వదిలేయండిరా అని దాటేస్తాడమ్మా. చెప్పడం కాదు, నేనే చూసి దగ్గరుండి పెళ్లి చేస్తా. ఆ పుణ్యం కట్టుకో తల్లి, నీకు మా వాళ్ళందరూ గుడి కడతారు. రేయ్, నీకు ఆపరా. చూడమ్మా వసుంధరా, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇదిగో నా నెంబర్. ఒక్క కాల్ చేయమ్మా. ఎంత దూరంలో ఉన్నా వచ్చేస్తాను. అమ్మా వసుంధరా, అప్పుడప్పుడు వస్తుంటావు కదా. ఒకసారి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలని అనుకోరాలి. చూసారా అన్నయ్య, ఒకవైపు చెల్లి అన్నారు, అమ్మలాగా ఉన్నావన్నారు, మళ్ళీ రావద్దంటున్నారు. చూస్తూ ఉండాలి. మా అన్నయ్య దగ్గరికి రావడానికి చివరికి మా అన్నయ్య పర్మిషన్ కూడా అవసరం లేదు.
తీరవులా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం వేచుండే ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచింది ప్రేమంతా నీ బుజ్జి తల్లి ఈ నవ్వులో శృతి కలిపి పాడగా నీ నీడలో అణువణువడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ గుడొచ్చింది దింపండి. అమ్మో అబ్బా జరుగు జరుగు అయ్యా ఓ గోవిందా ఏడుకుంట్లవాడ వెంకటరమణ గోవిందా గోవిందా సార్ దెబ్బలేమి తగలేదు కదా? దెబ్బ తగలడం మాట దేవుడెరుగు వస్తుందిరా నేననుకున్నంతైతే కాదు నువ్వు. ఏమనుకున్నారు మీరు? అదేలే ఏదో అనుకున్నానులే. నేననుకున్నంతైతే కాదు నువ్వు. మీరేమనుకున్నారో చెప్పండి సార్. అదే అంటే బరువు ఎక్కువ ఉన్నాను అంటున్నారా? అలా ఎందుకు అనుకుంటున్నావు వసుంధరా? ఇలా అన్నానన్నా? ఇలా అంటే బరువు తగ్గుతున్నావు అని అనుకోవచ్చు కదా. లేదు సార్, మీరు నన్ను అలాగే అన్నారు. కావాలనే అన్నారు కదా, మీరు నన్ను టీజ్ చేశారు కదా. ఇప్పుడు నీ ఆర్గ్యుమెంట్ ఏంటి? నేను ఇలా అన్నానని కదా. అవును బరువే ఉన్నావు సార్. ఏయ్! హలో సూర్య, అరవకండి, నాకేం చెవుడేం లేదు. ఎందుకు ఇలా చేసావు? డబ్బు తీసుకుని మోసం చేస్తావా? మోసం చేయలేదు, మాట తప్పాను. డబ్బు రేపే మీ ఆఫీస్కి తీసుకొచ్చేస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదు. నిన్ను నమ్మి అప్పగించిన పని ఎందుకు జరగలేదు? ప్రాబ్లం ఏంటి? అది పర్సనల్గా వచ్చి చెప్తాను. సూర్య, హలో. ఛ, ఏమైంది వీడికి? ఇలా ప్లేట్ తిప్పేశాడేంటి? ఎరా మనవడా, ఆ అమ్మాయిని చంపమన్నది మల్లిక అని ఎందుకు చెప్పలేదు? చెప్తే చెల్లింకా కంగారు పడుతుంది బామ్మ. వాళ్ళ గురించి తెలియలేదంటే అక్కడ మల్లిక కూడా వెంటనే ఇంకొక ప్లాన్ చెయ్యాలని ఆలోచించదు. లేదంటే ఇంకొకరితో చెల్లిని చంపమని చెప్తే మనం కాపాడుకోలేం. అన్నా, చెల్లి వాళ్ళ ఇంట్లో సేఫ్ అంటావా అన్నా? అన్నా, నాకేదో భయంగా ఉందన్నా.
బాబు హారతి తీసుకోండి. ఆయురారోగ్యమస్తు, అష్ట ఐశ్వర్యాభివృద్ధిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇప్పుడు ఏదైతే అన్నారో అది కాస్త గట్టిగా చెప్పండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, సకల సౌభాగ్య సిద్ధిరస్తు. చాలా బాబు. చాలు 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 పంతులు గారు. పదండి. తీసుకోమ్మా. వస్తాం పూజారి గారు. మంచిది. కూర్చోండి. దేనికి? గుడికొచ్చి కాసేపు కూర్చోవాలంట. కూర్చోండి. అవునా? ఎందుకో నేను చెప్పనా? చెప్పండి. గుడికి అందమైన అమ్మాయిలు వస్తారు కదా, ఎంతసేపు ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవ్వడం ఎందుకు అని. అదే కృష్ణుడి గుళ్ళో అనుకో, ఆయనకి గోపికలు ఎక్కువ, కొంచెం రొమాంటిక్ యాంగిల్. అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకో, ఇద్దరు భార్యలు. శివుడి గుడైనా కూడా ఇద్దరు భార్యలుంటారు. అందుకని గుళ్ళో కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. లేవండి సార్. దేనికి? లేవండి. చెవులు పట్టుకోండి. ఓకే. నా చెవులు కాదు, మీ చెవులు. నా చెవులా? ఓకే. గుంజీళ్ళు తీయండి. గుంజీలా? ఎందుకు? దేవుడి గుడికొచ్చి తప్పుగా మాట్లాడారు కదా, తీయండి. నేనేం తప్పు మాట్లాడాను? తీయాలి. తప్పదా? తప్పదు. తీయండి. సరే. 1 గుంజీళ్ళు తీయమన్నాను, కూర్చోమని కాదు. ఓకే ఓకే. 200. సార్, గుంజీళ్ళు కూడా చీటింగేనా? లేవండి, పైకి రండి. ఇప్పుడు తీయండి. సరే. 1 2 3. ఇంకెన్ని వస్తుందిరా? నాకేంటి పనిష్మెంట్? గుడికొచ్చి ఇలా పాడు మాటలు మాట్లాడకూడదు. పాడు మాటలా? ఏం మాట్లాడాను?